ఓకే మా చూడండి, మనకి ఏదైతే ఉందో సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనేది ఆ టాపిక్ లో ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ లో 7th క్వశ్చన్ అన్నట్టు. మొత్తం టోటల్ ఇంపార్టెంట్ అంటే మొత్తం 7 క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. దీనిలో లాస్ట్ క్వశ్చన్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఉందో సొల్యూషన్ కానీ మీరు చూసినట్టయితే ఏ స్పెరికల్ మా చూడమ్మ జాగ్రత్తగా, ఏ స్పెరికల్ గ్లాస్ వెజల్ హ్యాజ్ ఏ సిలిండ్రికల్ నెక్ 8 సెంటీమీటర్ లాంగ్. అంటే ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా స్పెరికల్ షేప్ లో ఒక గ్లాస్ వెజల్ ఉందంటమ్మా. దానికి ఏదైతే ఉందో దానికి ఒక సిలిండర్ షేప్ లో ఉన్నటువంటి ఒక నెక్ అనేది ఉందంట. దీని యొక్క పొడవు నెక్ 8 సెంటీమీటర్ ఉందంట. అలాగే 2 సెంటీమీటర్స్ ఇన్ డయామీటర్. అదిగో ఇక్కడ ఏదైతే ఉందో 2 సెంటీమీటర్స్ ఇన్ డయామీటర్ అంటే ఏదైతే ఉందో ఈ సిలిండ్రికల్ షేప్ లో ఉండేటువంటి దీని యొక్క హైట్ ఏమైనా 8 అనుకోవచ్చు, దీని యొక్క డయామీటర్ ఏమైనా 2 సెంటీమీటర్ అనుకోవచ్చు. అలాగే ద డయామీటర్ ఆఫ్ ఏ స్పెరికల్ పార్ట్ ఈస్ 8.5 సెంటీమీటర్. అంటే ఏదైతే ఉంది ఇక్కడ కింద మనం స్పెరికల్ షేప్ లో ఉంది కదా, దీని యొక్క డయామీటర్ ఏమైనా 8.5 సెంటీమీటర్స్ అన్నాడు. బై మెజరింగ్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ ఇట్ హోల్డ్స్. అంటే ఏదైతే ఉందో మొత్తం ఇందులో ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ పడుతుంది అంటే చైల్డ్ ఫైండ్ ఇట్స్ వాల్యూమ్ టు బి 3.345 సెంటీమీటర్ క్యూబ్. చెక్ వెదర్ షీ ఈస్ కరెక్ట్ టేకింగ్ ద అబోవ్ యాజ్ ద ఇన్సైడ్ మెజర్మెంట్స్ అండ్ పై ఈక్వల్ టు 3.14. అంటే ఏదైతే ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే స్పియర్ కి మనం వాల్యూమ్ ని కనుక్కోవాలి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సిలిండర్ కి కూడా మనం వాల్యూమ్ ని కనుక్కోవాలి. ఈ రెండింటి యొక్క వాల్యూమ్ ని మనం యాడ్ చేస్తే 345 వచ్చినట్టయితే 345 ఇక్కడ ఉన్నటువంటి 345 వస్తే ఆ చైల్డ్ యొక్క మెజర్మెంట్, చైల్డ్ ఏదైతే కనుక్కున్నది కరెక్ట్ అవుతుంది. లేకపోతే చెక్ వెదర్ షీ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్ అని చెప్పేసి ఇచ్చినారు. మనం ఫైండ్ అవుట్ చేసి చూద్దాం అన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే మా చూడండి సొల్యూషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ దట్ okay ma given that diameter of a spherical part, diameter of a sphere ఇచ్చినాడు కాబట్టి radius of a sphere అని రాద్దాం. radius of a sphere r equal to మా ఏదైతే 8.5/2 అనమాట. 8.5/2 అంటే 4.25 అవుతుంది. 4.25. మరి దీనికి వచ్చేసరికి మనం ఏం అనుకుందాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఉంది ఇక్కడ ఉన్నటువంటి స్పియర్ కి వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేద్దాం. వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్, వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ మా ఫార్ములా ఏంటి, 4/3 పై ఆర్ క్యూబ్. 4/3 ఇంటూ మా పై అంటే ఏమన్నా 3.14 ఇంటూ 4.25 హోల్ క్యూబ్. మరి దీని మొత్తాన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తే 321.39 సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి సిలిండర్ పార్ట్ యొక్క హైట్, హైట్ ఆఫ్ ది సిలిండర్ h ఈక్వల్ టు 8. అలాగే నెక్స్ట్ 8 సెంటీమీటర్. రేడియస్ ఆఫ్ ద సిలిండర్ మనం రేడియస్ ఇక్కడ మనకు డయామీటర్ తెలుసు కాబట్టి ఏదైతే ఉందో 2 కాబట్టి 2లో సగం అంటే 1 అన్నట్టు, 1 సెంటీమీటర్. దీనికి కూడా వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేస్తారు. వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ మా ఫార్ములా ఏంటి, పై ఆర్ స్క్వేర్ హెచ్. 3.14 ఇంటూ ఆర్ అంటే 1 స్క్వేర్ ఇంటూ హెచ్ అంటే 8 అవుతుంది. మరి 3.14ని మనం 8తో మల్టిప్లై చేస్తే 25.12 సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది.
Therefore the total volume is equal to మనకు ఉన్నటువంటి వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్, వాల్యూమ్ ఆఫ్ స్పియర్, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఎంత వస్తుంది? 321.39 ప్లస్ వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ అంటే 25.12. ఈ రెండు మనం పక్కన యాడ్ చేస్తే 321.39 ప్లస్ 25.12 5 6 346.51 సెంటీమీటర్ క్యూబ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఉందో వాడు ఏదైతే ఉందో ఆ చైల్డ్ తను కనుక్కుంటే 345 వచ్చింది, మనం కనుక్కుంటే ఏమన్నా 346.51 వచ్చింది. therefore the child measurement is wrong అని చెప్పేసి రాస్తాం. therefore the child measurement is wrong. ఓకే, నోట్ చేసుకోండి.